తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్తే. వచ్చేసా, బీ రెడీ. వెల్కమ్స్ టు ఎవ్రీబడి. దిస్ ఈజ్ నార్మంచి ఫ్రమ్ టోరీ రేడియో ఆర్జే. ఏమండి, ప్రతి శుక్రవారం తారామణిహారం అనగానే ఎంతో హ్యాపీయెస్ట్ గా సాయంత్రం, శుక్రవారం సాయంత్రమే కాదండి, ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే మనసు ప్రశాంతత అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు. పొద్దున్న నుంచి గజిబిజి అటు పరిగెత్తాం ఇటు పరిగెత్తాం, ఉద్యోగాలు రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఇంకేదైనా డబ్బు సంపాదన చాలా అలా తిరిగే వాళ్ళు సాయంత్రంగానే పక్షులు గూటికి చేరినట్టుగా మనం కూడా పక్షులం ఇంటి గూటికి చేరుకుంటాం. ఇంటికి చేయంగానే ప్రశాంతంగా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. ఏంటి ప్రశాంతత అని ఇన్నిసార్లు నార్మంచి అంటున్నాడు అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ప్రశాంతత ఉంటేనే కదండి జీవనాలు ఆరోగ్యకరంగా ఆనందకరంగా సాగేది. ఆస్తి మూరెడు ఆశ బారెడు, చివరికి అప్పులు చేతికి చిప్పలు. ఏంటి ప్రశాంతత పాటలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఇది ఇదివరకు వచ్చిన ఒక పాట అండి, అద్భుతమైన పాట. దీంట్లో అర్థం ఉంది. ఆస్తి కొంచెమే ఉన్నా ఆశలు బారెడు ఉన్నాయి. ఆశలు బారెడు ఉండటంతో ఏం చేశారు? ఉన్న ఆస్తి కరగించుకుంటే అప్పులు చిప్పలు. అలాగే చేతిలో డబ్బులు తక్కువ పెట్టుకొని మరి చాంతాడంత కోరికలు ఆశలు పెట్టుకొని పరిగెడితే చివరికి చేరేది మెంటల్ హాస్పిటల్స్ లేదా సైకాలజీ క్లినిక్ దగ్గరికేనండి ఎవరైనా సరే. గతంలో మీకు గుర్తుందో లేదో కానీ ఊరికో దేవాలయం ఉండేది, అలాగే ఊరికో మానసిక వైద్యాలయం ఉండేది. ఇప్పుడు వీధికి 10 దేవాలయాలు, పేటకు 10 మానసిక వైద్యాలయాలు వెలిసిపోతున్నాయి. ఎందుకంటారు? దేవుడి మీద భక్తి కాదండి, చేసిన పాపాలన్నీ దేవుడి ముందు షేర్ చేసుకొని మళ్ళీ కొత్త పాపాలు చేయడానికి రెడీ అయిపోవటానికిను, సంపాదించిన పాత డబ్బులు ఏమైనా ఉంటే అక్రమార్జన దాంట్లో సహం షేరు దేవుడు హుండీలో వేయటానికి. ఇంకోటి మరి వైద్యాలయాలు ఏంటి అంటే ఈ సంపాదనలో పడిపోయి, ఆ యావలో పడిపోయి మనకి ఒక విధమైన ప్రశాంతత కోల్పోయి డిప్రెషన్కి లోనైపోయి కంగారులో ఏం చేయాలో తెలియక ఈ రోజున మానసిక వైద్యాలయాల చుట్టూ తిరుగుతున్నారండి. ఎవరైనా సరే సైకాలజీ అక్కడికి కూడా తిరుగుతున్నారు, సైకాలజిస్ట్. మరి అలాగే డబ్బు సంపాదన కోసం ఆస్తులు, అంతస్తులు, భూములు, నగలు తెగ సంపాదించడానికి ఆరాటపడిపోతున్నటువంటి ప్రతి మనిషి కూడా చివరికి దక్కేది మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, కన్సల్టెంటింగ్ మాత్రమే. మరి ఇవన్నీ జరిగితే చివరికి ఏమవ్వాలి? సైకియాట్రిస్ట్ ని కలవటము, సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. మరి మనకున్నటువంటి ఒకే ఒక జీవితంలో, అతి సామాన్యమైనటువంటి జీవితంలో సామాన్యుడు సగటు మనిషికి మానసిక సమస్యలు, మానసిక వైద్యుని సంప్రదించకుండానే, ఎవరిని సంప్రదించగా ఈ మానసిక సమస్యల్ని ఇవన్నీ తట్టుకోవడానికి మెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరగకుండానే కేవలం సైకాలజిస్ట్ ని కలిస్తే చాలు, వారితో మాట్లాడితే చాలు, మీ సమస్యలు వారితో చెప్పుకుంటే చాలు, మీ మనసు ఇట్టే తేలిక పడుతుంది. అలా దూది పింజలాగా అలా 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 గాలిలో ఎగిరిపోతూ ఉంటుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది దీర్ఘకాలిక సమస్యలు. మరి ఇట్లాంటి సమస్యల పరిష్కారం గురించి మీరు ఇవన్నీ ఒక సైకాలజిస్ట్ ఈ రోజున మన టోరీ రేడియోకు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఆ విశిష్ట అతిథి గురించి మనం చెప్పుకోవాలంటే ఎంఏ సైకాలజీ, ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ, ప్రొఫెసర్, డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ అంటే PDCP, క్లినికల్ సైకాలజిస్ట్ అండి. స్టూడెంట్స్ కౌన్సిల్ చేస్తుంటారు, కౌన్సిలర్. అలాగే డక్కన్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు, మెడికవర్ లో పనిచేస్తూ ఉంటారు. తాత ఇట్లాగే ఎన్నిట్లోనో పనిచేస్తూనే ఉండటమే కాక మెంబర్ ఆఫ్ భరోసా హైదరాబాద్ సిటీ పోలీస్, దాంట్లో కూడా ఆవిడ మెంబర్ అండి, ఎంపవర్డ్ మెంబర్. అలాగే ఫౌండర్ మెంబర్ ఆఫ్ దర్శిక, ఇది ఒక ఆర్గనైజేషన్ ఫర్ సూయిసైడ్ టెండెన్సీ, సూయిసైడ్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆవిడ వర్క్ చేస్తున్నారంటే అంటే ప్రివెంటివ్, సూయిసైడ్ ని ప్రివెంటివ్ చేసే దాంట్లో. గతంలో ఈ సైకాలజిస్ట్ గారు దేశంలో సుప్రసిద్ధ హాస్పిటల్స్, ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్లలో కూడా వర్క్ చేశారండి.
సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ కూడా ఈవిడ. ముంబైలో వర్క్ చేశారు. ఇంకా ఈయనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఈవిడలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ ఏంటంటే ఒక జర్నలిస్టు ఆవిడ. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, మరి టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి వాటిల్లో ఎన్నెన్నో ఆర్టికల్స్ రాశారండి. వివిధ టీవీ ఛానల్స్ లో వివిధ అంశాలపై ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. బిజీ పర్సన్. లక్కు కొద్దీ నేను 1 month 2 months నుంచి ట్రై చేస్తే ఈ రోజుకు మనకి చిక్కారు. ఇంతకీ చిక్కిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఆవిడ పేరు సుప్రసిద్ధ సైకాలజిస్ట్ శ్రీమతి రాధికా ఆచార్య గారు. మరి వెల్కమ్ చెప్పేద్దామా మేడం? మేడం వెల్కమ్ రాధికా ఆచార్య గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? మీరే మమ్మల్ని అడగాలి, మేము అడుగుతాం. నేను చాలా బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి మొట్టమొదటి ప్రశ్నే మరి సూటిగా ఒక బాణం వేసి సంధిస్తున్నాను, దానికి ఆన్సర్ రావాలి మీ దగ్గర నుంచి. ఓకేనా? తప్పకుండా నాగరాజ్ గారు. ఇప్పుడు ఏంటంటే నా ధర్మ సందేహం, సైకాలజిస్ట్ కి సైకియాట్రిస్ట్ కి గల తేడా ఏమిటి మేడం? చెప్తారా క్లుప్తంగా? తప్పకుండా. ఇది మీకే కాదండి, చాలా మందికి తెలియని, అర్థం కాని ఒక విషయం. సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ రెండు మధ్యలో ఉన్న తేడా ఏంటి అంటే, ఎంబీబీఎస్ చేసి మెడికల్ డిగ్రీ తీసుకుని స్పెషలైజేషన్ గా ఎండి సైకియాట్రీ లేదా డిప్లొమా ఇన్ సైకియాట్రీ చేసి న్యూరో సైకియాట్రిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మెడికల్ ప్రొఫెషనల్స్. అంటే వాళ్ళు సింటమ్స్ ని బట్టి సింటమ్ మేనేజ్మెంట్ లోకి మెడిసిన్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఆ ఫీల్డ్ ముఖ్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. థెరపీల గురించి కూడా వాళ్ళు చదువులో భాగంగా చదువుతారు, కానీ వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా మెడిసిన్స్ మీద ఉంటుంది. డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయా, యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వాలి. యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉన్నాయా, ఏ రకమైన యాంగ్జైటీస్ సూట్ అవుతాయి ఈ సిమ్టమాలజీకి, లేదా సైకోటిక్ సిమ్టమాలజీ ఉందా, యాంటీ సైకోటిక్స్ ఇచ్చేయాలి, డిపెండెన్సీ ఏదైనా సబ్స్టాన్స్ డిపెండెన్సీ ఉందా, ఇలాగా మెడికల్ సపోర్ట్, ఫార్మకలాజికల్ సపోర్ట్ ఇచ్చేది సైకియాట్రిస్ట్ పని. వేరే సైకాలజిస్ట్ ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ కాదండి. సైకాలజీని సుమారు 8 నుంచి 10 సంవత్సరాలంటే, కొంతమంది ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాతనే మొదలు పెడతారు, కొందరు గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి సైకాలజీని బేసిక్ సబ్జెక్ట్ గా, మేజర్ సబ్జెక్ట్ గా చదువుతూ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత లైసెన్సింగ్ ప్రాసెస్ లో ఎంఫిల్ అనే కోర్స్ ఉంటుందండి. రిహాబిలిటేషన్ కౌన్సిల్, ఎలాగైతే డాక్టర్స్ కి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందో, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అది ఆ కౌన్సిల్ వాళ్ళు నడిపించే కోర్సెస్ ఎంఫిల్ చేసిన తర్వాత లైసెన్స్ దొరికి, లైసెన్స్ తీసుకుని ఈ ఎంఫిల్ కంప్లీట్ చేసుకుని సైకాలజిస్ట్ అవుతారు. దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటాయి. అది క్లినికల్ సైకాలజిస్ట్ కావచ్చు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఇలా చాలా రకాల బ్రాంచెస్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా సైకాలజిస్ట్ అన్న వాళ్ళు, అంటే ముఖ్యంగా క్లినికల్ సైకాలజిస్ట్ అన్న వాళ్ళు అలా లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, అండ్ వీళ్ళు మెడిసిన్స్ రాయడం అన్నది కరెక్ట్ కాదు. కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది మెడిసిన్స్ ఇచ్చే సింటమ్ మేనేజ్మెంట్ చూసే సైకియాట్రిస్ట్. అండ్ థెరపీలు వీళ్ళు ఏం చేస్తాం సైకాలజిస్టులుగా అంటే, వాళ్ళకి రూట్ కాజ్ ఎక్కడుందో తెలుసుకుని ఈ సమస్యకి అందులోంచి వీళ్ళు బయటపడి మళ్ళీ ఒక నార్మల్ ఫంక్షనింగ్ కి రావడానికి కావాల్సిన థెరపీ, సైంటిఫిక్ మెథడ్స్, టెక్నిక్స్ ద్వారా వాళ్లకు నార్మల్ లైఫ్ లోకి వచ్చేట్టుగా చేసే ప్రాసెస్ అన్నది సైకాలజిస్ట్ యొక్క యాక్టివిటీ అండి. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ధర్మ సందేహం ఏంటంటే, జనరల్ గా సైకియాట్రిస్ట్ ఎవరి దగ్గరికైనా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ అయోధ్య, డాక్టర్ అంటాం. కొంతమంది సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే, ఐఎమ్ మిస్టర్ శ్రీరామ్, డాక్టర్ సైకాలజిస్ట్ అంటారు. డాక్టర్ అని తగిలించుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ గుర్తింపు ఉందా సైకాలజిస్ట్ కి, లేకపోతే వీళ్ళు తగిలించుకోవటమా? మంచి క్వశ్చన్ అండి. కొంతమంది పిహెచ్డి అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి చేసి
డాక్టర్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఫీల్డ్ లో కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లో లైక్ ఒక హోమ్ సైన్స్ లో కావచ్చు, లేదా MBA చేసి ఒక సైకాలజీ చేసి PhD చేసి డాక్టరేట్ తెచ్చుకుని, లేదా యోగాలో డాక్టరేట్ తెచ్చుకుని తర్వాత డిస్టెన్స్ మోడ్ లో సైకాలజీ చదివేసి PG కోర్స్ తెచ్చుకుని డాక్టర్ అని పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది కంప్లీట్లీ మిస్యూజ్. కానీ PhD చేసి డాక్టర్ గా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, RCI త్రూ MPhil చేసి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్ ని పెట్టుకోవచ్చు. అయితే బికాస్ దే ఆర్ లైసెన్స్డ్, మెడికల్లీ ట్రైన్డ్ కాబట్టి, మెడికల్ సబ్జెక్ట్స్ లో ట్రైన్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఇంకో ధర్మ సందేహం ఏంటంటే, సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చేది రోగులు అంటారు, సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చేది క్లయింట్స్ అంటారు. ఎందుకని? ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గరికి ఓన్లీ, ఇప్పుడు నేను చెప్పాను కదండి, మెడికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుంది, ఎక్కడైతే మెడిసిన్స్ అవసరం పడతాయో, సీరియస్ స్కిజోఫ్రేనియా ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరగా నిజంగా చెప్పాలంటే పేషెంట్ అంటారు వాళ్ళని. కానీ ఎప్పుడైతే ఆ మెడికల్ గా వాళ్ళు నార్మలైజ్ అయ్యి కొంతవరకు నార్మాలిటీకి వచ్చిన తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ పేషెంట్ అన్న ఒక నెగటివ్ ఇది తగిలించకుండా ఉండడానికి క్లయింట్ అంటారు. రెండవది, ఓన్లీ స్కిజోఫ్రెనియా లాంటి వాళ్ళే కాదు కదండి, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళు, ఇలాంటి ఎన్నో ఒక సింపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి పేషెంట్ అనే పేరు కొంచెం డెరగేటరీగా ఉంటుంది. కాబట్టి కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరినైనా కూడా క్లయింట్స్ అనే అంటాం. ఓకే. అది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ని డౌన్ కాకుండా ఉంచడానికి. అట్లాగే ఒక చిన్న విన్నపం రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. శ్రోతక దేవుళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్, మరి ఈ రోజున సుప్రసిద్ధ జగద్విఖ్యాతమైనటువంటి సైకాలజిస్ట్ డాక్టర్ రాధిక ఆచార్య, డాక్టర్ అని పెడుతున్నాను సారీ తొందరలో, రాధిక ఆచార్య గారు సైకాలజిస్ట్ మన టోరీ రేడియో స్పెషల్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. మేడం గారిని మానసిక సమస్యలకు సంబంధించి కానీ సాధారణ సమస్యలు ఏవైనా సరే, మీ డౌట్లు ఏమున్నా సరే కన్సల్ట్ చేయాలంటే US నుంచే కనుక అయితే 7036592199, UK నుంచి 0203287867 ఆస్ట్రేలియా నుంచి 0280068674, మరి ఇండియా నుంచి ఇక్కడి నుంచి అయితే కనుక 9281084668. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇండియా 9281084668 కాల్ చేసి మాట్లాడొచ్చు. టీమ్స్ అయితే కనుక టోరీ రేడియో కాల్ చేయొచ్చండి. ప్లీజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. మేడం గారు, ఇంకొక చిన్న ధర్మ సందేహం అడగచ్చా? చెప్పండి సార్ ప్లీజ్. మానసిక రుగ్మతలు, హైపర్ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, OCD, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఇలాంటి కేసులన్నీ సైకియాట్రిస్ట్ డీల్ చేస్తాడు. మరి సైకాలజిస్ట్ ఎలాంటి కేసులను టేకప్ చేస్తారు మీరు? ఫస్ట్ మీ ప్రశ్నలోనే కొంచెం ఇది ఉందండి. ఇది OCD, స్కిజోఫ్రేనియా ఇది సైకియాట్రిస్ట్ డీల్ చేస్తాడు మీరు ఏదైతే అంటున్నారో అలా ఉండదండి. మెడికల్ ఈ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ అవసరం పడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ OCD కానివ్వండి, స్కిజోఫ్రేనియా, వీటికి మెడిసిన్స్ కంపల్సరీ. బట్ డిప్రెషన్ లో ప్రతి డిప్రెసివ్ పేషెంట్ కి మందుల అవసరం లేదండి. వాళ్ళకు ఉన్న లెవెల్ ని బట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం యొక్క తీవ్రత, ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ, కోమార్బిడిటీస్ ఇలా ఇవన్నీ ఆధారపడతాయి. అందుకే జనరల్ గా మానసిక సమస్య వచ్చినప్పుడు, అది ఎలాంటి మానసిక సమస్య అయినా సరే, మొట్టమొదలు ఒక వెరీ ప్రాపర్లీ ట్రైన్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు ఒకవేళ ఆ తీవ్రతను బట్టి దానికి మెడికేషన్ అవసరం పడుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ కి రెఫర్ చేస్తాం తప్ప ఇక్కడ సైకియాట్రిస్ట్ మాత్రమే కాదండి. ఆ అపప్రత వల్లనే నిజానికి చాలా మంది జీవితాంతం మందులు వాడుతూ ఇదవుతున్నారు. అదొక అపప్రత కూడా జనాల్లో ఉండిపోయింది. సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా జీవితాంతం మందులు వాడాలి, అందుకే అమ్మో మందులు వాడాలంటే భయపడిపోతున్నామని. అలా జరగదండి. కొన్ని రకాల సమస్యలకి మాత్రమే, అది కూడా క్రానిక్ అయినప్పుడు మాత్రమే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఈవెన్ స్కిజోఫ్రెనియా లాంటి ప్రాబ్లమ్స్ లో కూడా అర్లీ ఐడెంటిఫికేషన్ జరిగి ఇటు మందులతో పాటుగా ప్రాపర్ గా థెరపీ వాళ్ళకి
కొంతకాలం ఇచ్చినట్టయితే జస్ట్ మెయింటెనెన్స్ స్మాల్ డోస్ మీద వాళ్ళు చక్కగా వెరీ నార్మల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ లైఫ్ ని వాళ్ళు గడపచ్చు. నారుమంచి గారు, ఇది జనాలకు చాలా మందికి తెలియని విషయం. మొట్టమొదటి వాళ్ళు సమస్య అనగానే సైకలాజికల్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. కొంచెం సాడ్ గా ఫీల్ అయిపోతున్నాం, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. కాదండి, ఫస్ట్ దే హ్యావ్ టు విజిట్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్. వాళ్ళతో కలిసిన తర్వాత అవసరం అనుకుంటే సైకాలజిస్ట్ గానే రెఫర్ చేస్తాం, మెడిసిన్స్ కానీ దేనికి కానివ్వండి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న అది అలా కాదు. మెడిసిన్స్ పార్ట్ వాళ్ళు తీసుకుంటారు, థెరపీ రూట్ కాజ్ ఎక్కడుంది. ఇప్పుడు వీళ్ళు కొంతకాలంగా స్కిజోఫ్రెనిక్ అయినప్పటికీ కూడా కొంతకాలం వాళ్ళు నార్మల్ గా జీవించారు కదా, తర్వాత కదా ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ నార్మల్ జీవితంలోంచి ఈ ట్రాన్సిషన్ ఏదైతే అయిందో ఎందువల్ల జరిగింది, రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కడుంది అని చూసి ఆ ప్రాబ్లం లోని పూర్తిగా ఎలా ఓవర్కమ్ అయ్యి లైఫ్ ని నార్మల్ గా జరగాలంటే మెడిసిన్స్ తో జరగదండి. సైకాలజిస్ట్ యొక్క ఇంటర్వెన్షన్, క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ అవసరం. ఈ ఇద్దరూ కలిసి, సైకాట్రిస్ట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో సపోర్ట్ హెల్ప్ చేసినప్పుడు కొంతకాలానికి మన హైదరాబాద్ లోనే, నేను ఎంతో మంది పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు, సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. పువర్ వెరీ యంగ్ ఏజ్ లో స్కిజోఫ్రెనియా లాంటి ప్రాబ్లమ్స్ బారిన పడ్డారు, మెడిసిన్స్ వాడారు, కౌన్సిలింగ్ తీసుకున్నారు, ప్రాపర్ గా వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా వాళ్ళు బయటపడ్డారు, చక్కగా ఎఫెక్టివ్ గా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక్క సైకియాట్రిస్ట్ మాత్రమే ఆర్ ఓన్లీ సైకాలజిస్ట్ మాత్రమే అవసరము అన్న సమస్యలు ఉండవండి. ఇద్దరు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా చాలా విషయాల్లో పనిచేస్తాం. కొన్ని విషయాలకు అసలు సైకియాట్రిస్ట్ అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అకాడమిక్ డిఫికల్టీస్ ఉన్నాయి చైల్డ్ లో, వాళ్ళు ఏదో చాలా సివియర్ డిప్రెషన్ లో ఏదన్నా ఉంటే తప్ప అదర్వైజ్ వాళ్ళకి మెడికేషన్ అక్కర్లేదు. కానీ ఇవాళ రేపు ప్రతి చిన్న దానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి పరిగెత్తిపోతున్నారు జనాలు, అవగాహన లోపం వల్ల. అయితే ఒక చిన్న సందేహం అండి, సైకాలజిస్ట్ గా మీరు ఎలాంటి కేసులు, ఉదాహరణకు 2-3 చెప్తారా? ఎలాంటివి డీల్ చేస్తారు? ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు? ఒక చిన్న ఉదాహరణ. తప్పకుండా అండి, నేను ఒక సింపుల్ నుంచి తీవ్రమైన లెవెల్లో నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు ఉన్నారు, 2 ఏళ్ళైనా ఇంకా మాట్లాడట్లేదు, పిలిస్తే పలకట్లేదు, ఏదో చూస్తున్నారు, వాళ్ళ లోకంలో వాళ్ళ ఆటలు ఆడుకుంటున్నారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తారు, ఒరే నువ్వు కూడా లేట్ గా మాట్లాడావు, నీ కొడుకు కూడా అందుకే అలాగా, లేదా నీ కూతురు కూడా అలాగేనేమో, కొన్ని రోజులు ఆగు వాళ్ళే మాట్లాడతారు. కానీ ఎవరైతే అర్లీగా దాన్ని 1.5 year 18-19 నెలల వరకు సింటమ్స్ కనబడతాయి. అలా ఉన్నప్పుడు మా దగ్గరికి కనుక తీసుకుని వస్తే ఎందుకు అన్నది అబ్జర్వ్ చేసి, ఒకవేళ అది ఆటిజము లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంటల్ డిలే ఉందా అన్నది మేము డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కి రెఫర్ చేయడమో, లేదా పేరెంట్స్ గా వాళ్ళు ఏం చెయ్యొచ్చు, స్టిమ్యులేటరీ ఎన్విరాన్మెంట్ లేకపోతే, అంటే పేరెంట్స్ బిజీగా ఉండి పిల్లలకు మొబైల్, ఇవాళ రేపు కామన్ అయిపోయింది, పిల్లలకు మొబైల్ ఇస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. దానివల్ల మీరు నమ్ముతారో లేదో చాలా పర్సెంటేజ్ ఆటిస్టిక్ పిల్లలు, వర్చువల్ ఆటిస్టిక్ పిల్లలు పెరిగిపోతున్నారు. అవి మా దగ్గరికి సైకాలజిస్ట్ గా మా దగ్గరికి వస్తే గనక అలా ఎన్నో కేసులు ఉన్నాయి. వేరొక 1-2 years కొంచెం ఫోకస్డ్ గా వాళ్ళని థెరపీకి లోన్ చేయడం వల్ల పిల్లలు మళ్ళీ ఈ ఏవైతే పిలిస్తే పలకకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చాయో, ఆ సోషలైజేషన్ డిఫికల్టీస్ అవన్నీ కూడా థెరపీలో నార్మలైజ్ అయిపోయి ఒక 5-6 ఏళ్ల పిల్లలు వచ్చేసరికి మామూలు పిల్లల్లాగా ఇదైన కేసులు చాలా ఉన్నాయి. కంప్లీట్ గా మొబైల్ అది మానేయించడం ఇలాగా. చిన్న పిల్లల విషయంలో ADHD కావచ్చు, డెవలప్మెంటల్ డిలేస్ కావచ్చు, ముఖ్యంగా ఆటిజం ఇలాంటి సమస్యలు, వీటన్నిటినీ కూడా అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్ వల్ల పిల్లల యొక్క జీవితాన్ని, అంటే ఆ సమస్యల్లోంచి ఎంతవరకు మనం బయటకు తీయొచ్చు అన్నది మనం చూడొచ్చు.
అలాగే అడాలసెంట్ అంటే 10-12 పిల్లలు, 14 పిల్లల్లో రకరకాల కారణాల వల్ల బిహేవియర్ ఇష్యూస్, మాట వినకపోవడం, మొండితనం, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం, లేకపోతే ఫ్రెండ్స్ తో సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే ఎవరితోనూ కలివిడిగా ఉండలేకపోవడం, ఇలా రకరకాల బిహేవియరల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అకాడమిక్ డిఫికల్టీస్ వస్తాయి. అదేమన్నా లెర్నింగ్ డిజేబిలిటీ వల్ల జరుగుతుందా, ఎల్డీ కేసెస్ వల్ల? మనం తారే జమీపై సినిమా చూసిందాక ఎవరికి ఎల్డీ అంటే అవగాహన కూడా లేదు. అది చూశాక కూడా ఇప్పటికీ కూడా వీడు కావాలని చదవట్లేదండి, మొండితనం చేస్తున్నాడు అనేది తప్ప వీడికి ఏమైనా సమస్య ఉందా, ఏదైనా డిఫికల్టీ ఉందా అన్న దృష్టిలో చూడరు. అలాంటి కేసుల్లో కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. 10th క్లాస్ అంటే టీనేజ్ లెవెల్ కి వచ్చిన పిల్లల్లో రకరకాల మానసిక సమస్యలు చూస్తూ ఉంటాం. డిప్రెషన్ కానీ, ఫ్రెండ్స్ తో అంటే వేరే తోటి పిల్లల బుల్లింగ్ వల్ల కానీ, స్కూల్లో జరుగుతున్న డిఫికల్టీస్ వల్ల స్కూల్ ఆపేసేయడం. నిన్ననే 2 రోజుల క్రితం మీరు న్యూస్ చూసుంటే మనం చూసాము, గాజియాబాద్ లో 3 అమ్మాయిలు బంగ్లా నుంచి 9 అంతస్తుల నుంచి దూకి చంపారు. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి సుమారు స్కూల్ కి వెళ్లకుండా కొరియన్ గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇలాగ రకరకాల అడిక్షన్స్, అగ్రెసివ్ బిహేవియర్స్, మొబైల్ అడిక్షన్స్, ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. దీనికి సైకాలజిస్టులుగా మా హెల్ప్ చాలా అవసరం. అండ్ అలాంటి కేసెస్ ఎన్నిటినో హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అలాగే పెద్దవాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి, మీరు ఇప్పుడు చెప్పిన స్కిజోఫ్రెనియా, ఇలాంటి మానసిక రుగ్మతల లెవెల్ కి ఏమైనా వెళ్తే కూడా అవి ఎందుకు మొదలయ్యాయి, వాళ్ళ జీవితంలో ఎలాంటి ట్రామా నుంచి మొదలైందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా జెనెటికల్ లోడింగ్ ఉందా, లేకపోతే వాళ్ళ సైకోసోషల్ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలని అవగాహన తెచ్చుకుని అందులోంచి బయటపడడానికి సైంటిఫిక్ వేస్ లో, సైంటిఫికల్లీ ఎవిడెన్స్ బేస్డ్ థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయండి. సిబిటి అంటాం వాటిని, బ్రాడ్ గా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ అంటాం. అలాంటి ఏమి సూట్ అవుతాయి వాళ్ళకు అన్నవి యూజ్ చేసి వాళ్ళు అందులోంచి బయటపడి వాళ్ళ డే టు డే ఫంక్షనాలిటీని పెంచుకోవడానికి, ఒక నార్మల్ ఆర్ ఎఫెక్టివ్ లైఫ్ గడపడానికి హెల్ప్ చేయొచ్చు. అలాగే ఆడవాళ్ళకి మోనోపాజల్ ఏమంటారు, మోనోపాజ్ ఏజ్ వల్ల వచ్చే డిఫికల్టీస్ కావచ్చు, లేదా డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం ఇలాంటి డిఫికల్టీస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా మంది అవగాహన లేదు. అది వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వస్తే అవసరాన్ని బట్టి మెడికేషన్ కి రెఫర్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అవి ఎలా మొదలవుతున్నాయి, ఎక్కడ మొదలయ్యాయి, ఈ వీళ్ళ ఇన్ఫీరియారిటీ చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల డెవలప్ అయిందా, లేదా ఏదైనా లైఫ్ లో ట్రామా వచ్చి దాని ఎఫెక్ట్ వల్ల ఇలాగయ్యారా, ఇవన్నీ అవగాహన తెచ్చుకుని థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ ద్వారా మనం బయటకు తీయొచ్చు. ఇలా ఎవ్రీ ఏజ్, పుట్టిన పిల్లల దగ్గర నుంచి గెరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు, సినైల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ వరకు కూడా ప్రాపర్ అసెస్మెంట్ చేసి ఏ లెవెల్లో ఉంది, ఏ రకంగా అవసరం, వీళ్ళకి ఏవేవి అవసరం, మెడిసిన్స్ అవసరమా, లేదా ఏ రకమైన థెరపీస్ అవసరం, ఇవన్నిటిలో కూడా సైకాలజిస్ట్ రోల్ చాలా 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 ఇంపార్టెంట్. నారమంచ్ గారు చాలా బాగా చెప్పారు. మీరు ఇప్పుడు ఇందాక ప్రస్తావన మీ మాటల్లో వచ్చినట్టుగా మీ సైకాలజీ పరిభాషలో సిబిటి, డిబిటి థెరపీస్ అంటారు. సిబిటి, డిబిటి అంటే అబ్రివేషన్ ఏంటి, ఆ రెంటి గురించి కొంచెం ఏమైనా క్లుప్తీకరిస్తారా క్లుప్తంగా? తప్పకుండా అండి. సిబిటి, డిబిటి అనేది సిబిటిలో ఒక భాగం. ఓవరాల్ అంబ్రెల్లా టర్మ్ సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ అంటారు. కాగ్నిషన్ అంటే మన ఆలోచించే విధానం, మన ఆలోచనలు కాదు, ఆలోచించే విధానం, మన పర్స్పెక్టివ్. మనం వచ్చి ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, లేదా ఒక విషయాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దాన్ని ఎలా అనలైజ్ చేస్తున్నాం, ఏ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం అన్నది కాగ్నిషన్. అలాగే బిహేవియర్, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఈ రెండిటి యొక్క ఎఫెక్ట్ వల్లనే మన డే టు డే డిఫికల్టీస్ అన్ని కూడానండి. సో అందుకోసం థెరపీలో ఆ పర్సన్ యొక్క లేదా ఆ చైల్డ్ యొక్క కాగ్నిషన్ అంటే ఆలోచన విధానం, 2 బిహేవియర్, ఈ రెండిటిని కూడా మొదలు అర్థం చేసుకుని ఐడెంటిఫై చేసి ఎక్కడ డిఫికల్టీస్ ఉన్నాయి, ఎక్కడ చైల్డ్హుడ్ నుంచి వచ్చిన ఉన్నాయా, లేదా మధ్యలో ఏదైనా ట్రామా, చెప్పాను కదా ఏదైనా ట్రామా, ఏదన్నా దీనివల్ల అలా జరిగిందా, ఇవన్నీ ఒక రూట్ కాజ్ అనాలిసిస్ లాగా యూజింగ్ అవర్ ఎక్స్పర్టీ అనాలిసిస్ చేసుకుని దానికోసం క్లినికల్ వేలో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాము.
అసెస్మెంట్ చేస్తాం, సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటాం. అవసరాన్ని బట్టి డిప్రెషన్ లాగా సింప్టమాలజీ కనిపించినప్పుడు ఏ లెవెల్ ఉంది, మైల్డ్ గా ఉందా, మోడరేట్ గా ఉందా, సివియర్ గా ఉందా, ఎండోజీనియస్ గా ఉందా, అంటే వీడికి ఇంటర్నల్ గా వీళ్ళకి డిప్రెషన్ లో ఉందా లేదా అది క్లియర్ గా బయటకు వస్తోందా, బయట కనబడుతుందా, యాంగ్జైటీ ఉందా, ఎలాంటి యాంగ్జైటీ, ఇది వీళ్ళ పర్సనాలిటీలో కలిసిపోయి ఇంగ్రైన్డ్ గా ఉన్న పర్సనాలిటీనా లేదా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఆ స్ట్రెస్ తట్టుకోలేక వస్తున్న యాంగ్జైటీనా, ఇలా ప్రతి దాన్ని కూడా ఒక క్వాంటిఫై చేసే, మెజర్ చేసే బ్లడ్ టెస్ట్లు ఎలా చేస్తాము, సైకలాజికల్ గా కూడా టెస్టింగ్స్ ఉంటాయండి. పర్సనాలిటీ టెస్టింగ్ చేస్తాము. వ్యక్తిత్వం నిర్మాణం ఎలా జరిగింది చిన్నప్పటి నుంచి, ఎక్కడ కొంచెం వ్యక్తిత్వ లోపాలు డెవలప్ అయ్యాయి. అంతేకాకుండా అన్కాన్షియస్ కొన్ని ప్రొజెక్టివ్ టెస్ట్లు ఉంటాయి. అంటే కాన్షియస్ గా మనకు తెలిసిన మన గురించి కాకుండా మనకు తెలియని అన్కాన్షియస్ మైండ్ లో ఉన్న ప్రాసెసెస్, డెవలప్ అయిన ప్రాసెసెస్, వాళ్ళ మెంటల్ నీడ్స్, ఇవన్నిటినీ కూడా రకరకాల సైంటిఫికల్లీ ప్రూవెన్ టెస్ట్స్ ఉన్నాయి నార్బంచ్ గారు. వీటన్నిటినీ వాడుతూ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఈ అవగాహన అంతా ఉంటుంది. వీటిని టెస్ట్ చేసి ఆ అవగాహన తెచ్చుకుని దానికి కావలసిన ఒక టైలర్ మేడ్ సైకోథెరపీ డెవలప్ చేసుకుని ఆ సెషన్స్ లో డిఫరెంట్ సెషన్స్ ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ పర్సన్ ని ఎంపవర్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల వాళ్ళ డే టు డే ఫంక్షనాలిటీ బెటర్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ని అంతకు ముందు కన్నా బెటర్ గా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఓకేనండి, ఒక చిన్న రిక్వెస్ట్ చేసి మళ్ళీ క్వశ్చన్ లోకి వెళ్దామండి. ఓకేనా? హలో. ఓ సైకాలజిస్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపిక, సహనం, పట్టుదల, ఎదుటి మనిషిని పరిపూర్ణంగా అధ్యయనం చేయటం, విశ్లేషణ సామర్థ్యం, మానసిక స్థిరత్వం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక మేధావే సైకాలజిస్ట్ అంటారు. ఆ మేధావిని ఇన్ని లక్షణాలు కలగలిసిన ఒక పరిపూర్ణ మనస్తత్వ విశ్లేషణ నిపుణురాలు మన సైకాలజిస్ట్ శ్రీమతి రాధిక ఆచార్య గారు ఈ రోజు మన టోరీ రేడియో స్టూడియోలో ఉన్నారు. మరి మేడం గారిని మీరు ధర్మ సందేహాలు, మనసుకు సంబంధించి ఏమైనా ఉంటే సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఇండియా నుంచి 9281084668 కాల్ చేయండి, లేకపోతే మీరు టీమ్స్ లో ఉంటే టోరీ రేడియో ద్వారా అడగండి. రాధిక గారు, ఒక చిన్న విషయం, న్యూరాలజీ, సైకాలజీ, సైకియాట్రిక్ ఈ మూడింటికి కనెక్టివిటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి, కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంది. కానీ దీనిలో చిన్న తేడా, అంటే వాటి మధ్యలో తేడా ఏంటంటే న్యూరాలజీ ఈజ్ మోర్ అబౌట్, సింపుల్ పదాల్లో చెప్పాలంటే హార్డ్వేర్ అండి. అంటే న్యూరాన్స్, ఫిజికల్ గా ఉన్న ఆ న్యూరాన్స్ లో ఉన్న ఇష్యూస్ కావచ్చు, దాంట్లో వస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటన్నిటి గురించి చూసే ఫీల్డ్ ఈజ్ న్యూరాలజీ. వాళ్ళు న్యూరాలజిస్టులు ఉంటారు, దాంట్లో కూడా న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు, న్యూరో సర్జన్స్ ఉంటారు. బట్ సైకాలజీ, సైకియాట్రీ అనేవి రెండు కూడా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెండు కూడా సేమ్ ఫీల్డ్స్. సైకియాట్రీలో మెడిసిన్స్ గురించిన అవగాహన కూడా వాళ్ళకి ఉంటుంది. దానికి కావలసిన ఏ రకమైన మెడిసిన్ సూటబుల్, ఏ సింటమాలజీకి ఏ రకమైన కెమికల్ కాంపోజిషన్ మెడికేషన్ వాడడం అన్నది కరెక్ట్. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఒకప్పుడు సైకియాట్రిక్ మెడికేషన్ అంటే చాలా మంది భయపడిపోయేవాళ్ళు, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఈ గత 1950s తర్వాత చాలా రీసెర్చ్ జరుగుతోందండి దీని మీద, అండ్ చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ మెడికేషన్స్ వచ్చాయి. చాలా మంది ఇప్పటికి భయపడుతూ ఉంటారు దట్ అమ్మో దానికి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కానీ సీరియస్ క్రానిక్ గా ఉన్న ఏదో యాంటీ సైకోటిక్స్ అలాంటి వాటికి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండడం అన్నది ఇప్పటికి కూడా కొంతవరకు ఉంది. కానీ లేటెస్ట్ మెడికేషన్స్ చాలా వరకు వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తో ఉన్నాయి. అండ్ ప్రతి మెడిసిన్ ని జీవితాంతం కూడా హై డోసులలో వాడాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ ని బెటర్ చేసుకుంటూ సైంటిఫిక్ వేస్ ని, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో రకరకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని వాడుకుంటూ మైండ్ ని ఒక ప్రశాంత స్థితికి తీసుకొస్తే, మీరు ముందు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేప్పుడు చాలా సార్లు మీరు చక్కటి విషయం చెప్పారు. మనసు ప్రశాంతంగా ఉంటే మనం దేన్నైనా కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. లైఫ్ ని అంటే ఒక బెటర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లెవెల్లో తీసుకుని వెళ్ళగలుగుతాం. ఆ ప్రశాంతత కోసం ఎన్నో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి.
డెవలప్ చేయబడ్డాయి. ఆ టెక్నిక్స్ ని మనం వాడుకుంటూ వాటి ద్వారా కావలసిన ప్రశాంతతను తెచ్చుకున్నప్పుడు మన లైఫ్ ని మనం అనుకున్నట్టుగా కొంతవరకు మార్చుకోగలుగుతాం. మన ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. మనం చాలా సార్లు అబ్జర్వ్ చేయం, కానీ చాలా సార్లు మన ఎమోషన్స్ అన్నవే మనని కలవర పెడుతూ ఉంటాయి. మన ఎమోషనల్ రెగ్యులేషన్ కనుక మన చేతులు కంట్రోల్లో కొంతవరకు వస్తే మన లైఫ్ చాలా బెటర్ గా మనం చేసుకోవచ్చు. సైకాలజీ దానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే సైకియాట్రీ అన్నది మెడిసినల్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రెనియా లాంటి సమస్యలు వచ్చినప్పుడు పీపుల్ గో ఇన్ టు ద అన్రియలిస్టిక్ వరల్డ్. వాళ్ళు రియాలిటీ టచ్ పోతుంది వాళ్ళ బ్రెయిన్ లో. వాళ్ళకి ఏవైతే వినబడతాయో అవే నిజం అనుకుంటారు. ఏదైతే ఆలోచన వస్తుందో, ఎస్టర్డే రాత్రి 10 నేను ఐ వాజ్ టాకింగ్ టు ఏ పర్సన్, వాళ్ళ అమ్మాయి తనని ఎవరో ఫాలో అవుతున్నారు, తనకి ఎవరు ఏదో నష్టం చెయ్యాలని చూస్తున్నారు అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లో ఉంది. ఎవరు అది నీ కాదమ్మా నువ్వు ఎవరికి అనుకుంటున్నావు అంటే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే బికాస్ దేర్ థాట్ బికమ్ లైక్ దట్. అలాంటి టైంలో ఖచ్చితంగా యాంటీ సైకోటిక్ మెడికేషన్ ఇస్ మస్ట్. ఏ కౌన్సిలింగ్ లో ఆ స్టేజ్ లో పని చెయ్యవు, హెల్ప్ చెయ్యవు. కాబట్టి సైకియాట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెడిసినల్ గా కొన్నిసార్లు అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ దీని ఫార్మకలాజికల్ సపోర్ట్ అన్నదే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ మూడు కూడా దో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, దేనికవి చాలా సెపరేట్ వర్క్స్ చేస్తూ ఉంటాయి. నార్మంచ్ గారు ఓకే, అయితే చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా మనం చక్కగా ఒక సైకాలజిస్ట్ ఒక సైకాట్రిస్ట్ వీళ్ళని కన్సల్ట్ చేయకుండా, అంటే వీళ్ళకి మరి మీతో మెడిటేషన్కి వెళ్తున్నారు చాలా మంది, మన బ్రహ్మకుమారిస్ అని కానీ, కన్హా గాని, ఇలాంటి ఎన్నో చోట్లకి శ్రీరామచంద్ర అని, ఇంకోటి పిరమిక్ అని, ఇట్లాంటి వాటికి వెళ్ళి అక్కడేదో మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది ఏమైనా ఉన్నవి కూడా అని వెళ్తున్నారు. ఇది ఎంతవరకు దోహదపడుతుందండి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి మెడిటేషన్ సెంటర్స్? మీరు అబ్జర్వ్ చేస్తే మీరన్న బ్రహ్మకుమారీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళు మొట్టమొదలే వాళ్ళకి చెప్తారు మీకేమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. ఎందుకు ఇవన్నీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కి పని చేయవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగ రీత్యా కొంచెం స్ట్రెస్ పడుతున్నారు, కొంతవరకు ఖచ్చితంగా ఆ మెంటల్ మెడిటేషన్ అనండి, లేదా మీరన్న ఏ పేర్లైనా పిరమిడ్ యోగా కావచ్చు, ఇవన్నీ కూడా మానసికంగా కొంతవరకు ప్రశాంతతనిస్తాయి తప్ప ఎప్పుడైతే క్రానిసిటీ వస్తుందో ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇవే కాదు, గాలి ధూళని, ఏవో పూజలని, ఇలాంటి వాటికి తిరిగి ఆ ప్రాబ్లం ని వెరీ క్రానిక్ స్టేజ్ కి వచ్చిన తర్వాత కానీ అప్పుడు మెల్లిగా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. అందులోనూ నేను చెప్పినట్టుగా ఆ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చేప్పుడు కూడా చాలా సార్లు సైకియాట్రిస్ట్ దగ్గరికి కాకుండా ఏదో న్యూరాలజిస్ట్ లేదా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా ఏమంటారు, సరే అది ఇంకా క్రానిక్ అవుతుంది. సైకాలజిస్ట్ లో కూడా 90% మందికి ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న అవగాహన ఇప్పటికీ లేదు. సైకాలజిస్ట్ గా ఇంతకు ముందు చెప్పినట్టుగా క్లినికల్ సైకాలజిస్టులని, కౌన్సిలింగ్ సైకాలజిస్టులని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే ప్రాపర్లీ ట్రైన్డ్ ఉంటారో, సరి అయిన అవగాహన ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంతకు ముందు అన్నట్టు గల్లీకో టెంపుల్, గల్లీకి ఒక మెంటల్ హెల్త్ సెంటర్ ఉంది, బట్ వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అసలు మంచి డాక్టర్ అంటే ఇప్పుడు మెడికల్ డాక్టర్ అంటే MBBS ఉండాలి అన్న అవగాహన అందరికీ ఉంది. స్టిల్ ఇప్పటికీ దాన్ని పట్టించుకోవట్లేదు కొంతమంది అనుకోండి, కానీ చాలా వరకు అట్లీస్ట్ అవగాహన ఉంది. బట్ ఒక ట్రైన్డ్ సైకాలజిస్ట్ అంటే వాళ్ళకి ఏం డిగ్రీ ఉండాలి, ఎక్కడి నుంచి వాళ్ళకి లైసెన్సింగ్ ఉంటుంది, ఆ లైసెన్సింగ్ ఎలా వస్తుంది, ఆ లైసెన్సింగ్ ఉన్న సైకాలజిస్ట్ యొక్క ప్రయారిటీ ఏంటి అన్నది అసలు సామాన్య జనాలకి 90% మందికి అవగాహన లేదండి, అన్ఫార్చునేట్లీ. దానివల్ల కూడా కౌన్సిలింగ్ అంటే కూర్చోబెట్టి సలహాలు చెప్తారు, కూర్చోబెట్టి ఏదో మంచి చెడు చెప్పి పంపిస్తారు అనుకుంటారు. నిజానికి అది అసలు అది కంప్లీట్లీ అగెయినెస్ట్. అసలు కౌన్సిలింగ్ లో సలహాలు ఇవ్వడం అంటే ఉండదు. ప్రాపర్లీ ట్రైన్డ్ అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు అడిగినా కూడా సలహాలు ఇవ్వం. ఫ్యామిలీకి ఇస్తాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో సలహాలు ఇవ్వడాలు ఉంటాయి. ఎలా ట్రీట్ చేయాలి, పేషెంట్ తో ఎలా ఉండాలి, లేదా పర్సన్ తో ఎలా
డీల్ చేయాలి, ఏం చేస్తే ప్రాబ్లం తగ్గుతుంది, ఏం చేస్తే ప్రాబ్లం తెలియకుండానే వీళ్ళు పెంచుతారు, ఇలాంటి విషయాల్లో సలహాలు ఉంటాయి తప్ప ఆ క్లయింట్ కౌన్సిలింగ్ లోపల అసలు సలహాలు ఉండవు, జడ్జిమెంట్లు ఉండవు, వాళ్ళని జడ్జి చేయడాలు, లేబులింగ్ ఇవ్వడాలు ఇవన్నీ ఉండవు. ఈ విషయంలో చాలా మందికి అసలు అవగాహన లేదండి. అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాన్ని అవేర్నెస్ పెంచడంలో హెల్ప్ అవ్వట్లేదు. దానివల్ల ఇవన్నీ తంటాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక దురదృష్టకర పరిణామమో లేకపోతే నా భావన తెలియదు కానీ సైకియాట్రిస్ట్ కి రికగ్నైజేషన్ ఉంది కానీ సైకాలజిస్ట్ కి రికగ్నైజేషన్ కనిపించట్లేదు. ఒక సైకాలజిస్ట్ అనేటువంటి వాడు ఉన్నాడు, ఒక అవేర్నెస్ ప్రజల్లో రావట్లేదు. సైకాలజిస్ట్ గాని మిగిలిపోతున్నాడు. అటు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇటువైపు మెడికల్ సంబంధించి కానీ ఫస్ట్ మనం సైకాలజిస్ట్ ని కలవాలి. ఎందుకని పాపులారిటీ చెందలేకపోతున్నాడు సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంత ఫేమస్ ఎందుకు కాలేకపోతున్నాడు? ఎందుకంటే చెప్తాను కదండి, ఇప్పుడు సైకియాట్రిక్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కౌన్సిలింగ్ కి ఇన్సూరెన్స్ లేదు. అండ్ సైకాలజీ సేవలు ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒకసారి వెళ్తే మళ్ళీ నెల దాకా వెళ్ళక్కర్లేదు, ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలకు కూడా మందులు రాసి చేస్తారు. సైకాలజిస్ట్ దగ్గర అది కాదు, అలా జరగలేదు కదా. వాళ్ళు రూట్ కాజ్ లోకి వెళ్ళాలి, ఎక్కడ దీని ఉందో కనుక్కోవాలి, నంబర్ ఆఫ్ విజిట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తారు మనుషులు సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు దాన్ని ఇచ్చేస్తారు. దానికి తోడు సైకాలజీ ఫీల్డ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1 రోజులు కోర్స్ చేసి సైకాలజిస్ట్ అని పేరు పెట్టుకుంటారు. అసలు అలా పెట్టుకున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఏదో ఫీల్డ్ లో పిహెచ్డి చేసి డిస్టెన్స్ మోడ్ లో ఈ కోర్స్ చేసి మేము డాక్టరేట్ ఇన్ సైకాలజీ అని పెట్టుకుంటారు. క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు, దాన్ని అడిగే వాళ్ళు ఎవరు? ఆర్సీఏ అనేది ఒక సెంట్రల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఈజ్ లైసెన్సింగ్ బాడీ అన్న దానికి అవగాహన లేదండి, దాని గురించిన ప్రచారం లేదు, దాని గురించి క్లారిటీ లేదు. దానివల్ల ఏమైపోతుందంటే ఎలాగైతే మెడికల్ ఫీల్డ్ లో క్వాక్స్ ఎక్కువైపోయారో, ఏదో ఆర్ఎంపీలు చేసి ఇంకేదో చేసి మేము డాక్టర్స్ మందులు ఇస్తాము అన్న ఇది ఎక్కువైపోయిందో, ఈ ఫీల్డ్ లో కూడా అలాగే తయారైంది. చాలా మంది జనాలకి ఆ తేడా తెలియదు. ఇప్పుడు రాధిక అని మీరు ఆర్సీఐ వెబ్సైట్ లో కొడితే నాకున్న 2 లైసెన్స్లు కనబడతాయి. అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో కూడా అక్కడ కనబడుతుంది. 2028 తర్వాత అందులో నా నేమ్ పోతుంది ఇఫ్ ఐ డోంట్ రిన్యూ. నేను రిన్యూ చేయడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి మేము ఎన్నో మా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటున్నట్టుగా ప్రూఫ్ చూపించాలి రిహాబిలిటేషన్ కౌన్సిల్ వాళ్ళకి. అలాంటి సెమినార్స్, వర్క్ షాప్స్ ఇప్పుడు ఎట్లయితే మెడికల్ డాక్టర్స్ ఉంటాయో మాకు అలాగే ఉంటాయి. కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎక్కడ అవగాహన ఉంది? అసలు ఆ వెబ్సైట్ లో చూస్తే డాక్టర్స్ కనుక ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొడితే వాళ్ళకి లైసెన్స్ లేకపోతే వీళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. కానీ ఇలాంటిది ఉందనే అవగాహన నిజానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు లేదా ఆర్సీఐ వైపు నుంచి కావచ్చండి. అండ్ జనాల కొంచెం అవగాహన అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, ఇప్పుడు మనకి శ్రద్ధ ఉన్నప్పుడు ఇప్పుడు కార్డియాలజీ దగ్గరికి వెళ్తున్నామా లేదా అని చెప్పి మనం నెట్ లో కొట్టి చూస్తాం. కానీ కౌన్సిలింగ్ అనగానే ఏదో మీరు సలహాలు చెప్తారు అని ఊరుకోవడమే తప్పితే దాని గురించిన అవగాహన తెచ్చుకుందామనే ఇంట్రెస్ట్ కూడా లేదు. మెయిన్ గా ఏంటంటే వీళ్ళు ఏదో సలహాలు చెప్పి పంపిస్తారు అన్నదే ఇప్పటికీ కూడా ఇంకా ఇది ఉంది. ఎందుకో వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఎవరో ఏవో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని కలుస్తారు. వాళ్ళ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటే వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు. ఇంత డీపర్ నాలెడ్జ్, ఇంత సైకోథెరపీ డీపర్ ట్రైనింగ్ అన్నది వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళదంతా సలహా విధానం ఉంటుంది. సో అందరు ఏమనుకుంటున్నారంటే కౌన్సిలింగ్ అంటే ఓన్లీ సలహాలు చెప్పడం అని అనుకుంటున్నారు. సో ఇలాగా దెర్ ఈస్ సో మచ్ ఈ మిస్ మ్యాచ్ లేదా ఈ గ్యాప్స్ ఉన్నాయండి. దాని వల్ల చాలా మందికి అవగాహన రాహిత్యం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విష సంస్కృతి ఇప్పుడు సమాజంలో బాగా పాకిపోయింది, ఒక క్యాన్సర్ వ్యాధి లాగా. ఏంటంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ లో ఒక ధర్మ సందేహాలు చెప్పేవాడు, జ్యోతిష్య పండితుడు, ఒక వాస్తుపడి ఎవడెవడు కూర్చొని వాడు ఏదో క్వశ్చన్లు అడుగుతారు. అయ్యా మా ఇంట్లో గృహ సమస్య ఉంది, ఇట్లాగో ఏంటో సమస్యగా ఉందంటే ఫలానా
జపం చేయించుకోండి దోషాలు తీరుతాయి, లేకపోతే యంత్రం ఇస్తాను నేను 10,000 ఇవ్వండి అని ఇలా అంటున్న వాళ్ళని నమ్మేస్తున్నారు జనాలు. ఇంకా చెప్పాలి మీకంటే మరీ దారుణంగా తయారైంది. ఎవరినో వచ్చి ఒక అనామకుల్ని కూర్చోబెడతాడు, ఒక సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కూర్చుంటాడు, ఒక యాంకర్ కూర్చుంటుంది, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చెప్తున్నారు. ఏ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు ఈ రోజున చండాలం చేస్తున్నారు సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ కూడా. వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్. సారీ ఫర్ ఇంటరాప్టింగ్ యూ, మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రో సైకాలజిస్టులు అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంది. వాళ్ళు జాతకాలు చెప్తారు. ఆ జాతకాలు ఎంతవరకు సైంటిఫిక్ అవన్నీ అదొక సెకండ్ డిఫరెంట్ టాపిక్. కానీ ఆస్ట్రో సైకాలజిస్ట్ అని పేరు పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అండ్ అలాంటి వాళ్ళను వీళ్ళు కూడా ఏమంటారు, జనాలు కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే మీకు ఇంకా చిన్న విషయం చెప్పాలంటే ఎంత దైన్య స్థితిలో మనం ఉన్నాము అంటే, ఒక చిన్న బడ్డీ కొట్టు, ఒక చిన్న కిళ్ళీ కొట్టు, లేకపోతే ఒక చిన్న షాప్ని తీసుకొని ఒక డాక్టర్ బోర్డు ఉంటుంది బయట. ఆ డాక్టర్ బోర్డు ఉంటుంది, డాక్టర్ అని ఉంటుంది, కానీ అక్కడ క్వాలిఫికేషన్ ఏముంటుంది, వాడి పేరు ఉంటుంది. అక్కడికి వెళ్తున్నారు చాలా మంది, వెళ్ళి ఆ డాక్టర్ చూపించుకొని ఆ డాక్టర్ రాసినటువంటి మందుల్ని పక్కన మెడికల్ షాప్ లో కొంటున్నాడు. నిజంగా ఆ డాక్టర్ కి నిజమైన డాక్టర్ ఆ సర్టిఫికేట్ ఉందా, ఎవరు ఏమి చూడట్లే. అవేర్నెస్ అనేది పోయింది సమాజంలో. ఏమంటారు మీరు? అవేర్నెస్ తెచ్చుకోవాలనే ఇది ఉండాలి కదండి. ఇక్కడ 2-3 పాయింట్స్. ఒకటి, వాళ్ళు ఏంటంటే తక్కువ చీప్ గా అందుబాటులో ఉండేవాళ్ళు కొందరు. రెండవది, ఇప్పటికీ ఆ నమ్మకాలు, లైక్ వాళ్ళు ఏదో పూజలు చేస్తే ఇదవుతుంది, లేకపోతే ఇప్పుడు డిసోసియేటివ్ డిజార్డర్స్ అన్నాం, దాంట్లో చాలా వరకు ఎలా ఇప్పుడు పూనకాలు వస్తాయంటారు చూడండి, అలాంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పటికీ వాటిని ఎలాగ చూస్తున్నారు, దేవుడు వచ్చాడు, లేకపోతే ఇక్కడ ఏదో పూజలు చేయాలి, లేకపోతే ఏదో ఇది చేయాలి అని ఉంటుంది. లేదా నలుగురి నోటి మాటలు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు బాగా అయిపోయింది, వాళ్ళ దగ్గర నాకు ఇదైంది. ఇవాళ రేపు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా పెరిగిపోయాయి కదా నార్మంచి గారు. సో జనాలు గుడ్డిగా నమ్మేయడం, దానికి ముందుగా వెళ్ళిపోవడం తప్ప వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, అసలు వీళ్ళు నిజంగా ఈ పని చేయగలిగిన వాళ్ళేనా, వీళ్ళకు ఉన్న ట్రైనింగ్ ఎంత, అసలు ఏం చేశారు వీళ్ళు, ఇవన్నీ చూసుకోవాలి. ఆ అవేర్నెస్ పెంచుకుని, ఎందుకంటే జీవితం మనది కదా, కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా జనాలకు ఉందండి. వీలైనంత వరకు ఆ అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను ఏ ప్రోగ్రామ్ లోనైనా కూడా. బట్ ఇంకా చాలా పెరగాలి. అయితే ఈ సైకాలజీ కోర్స్ అనేది అబ్రాడ్ లో ఉందండి. కొంతమంది సైకాలజిస్ట్ యూకే, సైకాలజిస్ట్ అమెరికా అని పెట్టుకుంటారు బోర్డులో. అసలు ఉంటుందా అక్కడ ఏమన్నా అబ్రాడ్ లో? అబ్రాడ్ లో ఎందుకు లేదండి, కోర్సులు ఉన్నాయి. కానీ అబ్రాడ్ లో సైకాలజీ డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి ఇది లేదు కదా, అర్హత లేదు కదా. దే హ్యావ్ టు డూ లైసెన్సింగ్ కోర్స్, ఎంఫిల్ చేయాలి, లేదా దానికి కొన్ని డిప్లొమా RCI రికగ్నైజ్డ్ కోర్సెస్ అంటూ కొన్ని ఉన్నాయి. ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ, ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, లేదా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ, లేదా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ. ఇలాగా ఓన్లీ దేర్ ఆర్ వెరీ ఫ్యూ కోర్సెస్. వీటిలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు మన MBBS తర్వాత 1 year వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ప్రాక్టికల్ గా వర్క్ చేస్తూ నేర్చుకుంటారు. ఈ కోర్సులలో కూడా ఇప్పుడు ఎంఫిల్ చేస్తే 2 సంవత్సరాల పాటు డే అంతా కేసెస్ చూస్తూ, అండర్ సూపర్విజన్ కేసెస్ చూస్తూ, సెమినార్స్, ప్రెజెంటేషన్స్, ఊపిరి సలుపుకోలేనంత వర్క్ ఉంటుందండి. అలా ట్రైన్ అవుతూ 2 సంవత్సరాల పాటు ఎగ్జామ్స్ రాసి ప్రాక్టికల్స్ చేసుకున్న తర్వాత కానీ దొరికే ఇది లైసెన్స్. గబుక్కున కర్మగాలు ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ లో 1 mark పోయినా మొత్తం ఎగ్జామ్స్ మళ్ళీ థియరీ ప్రాక్టికల్స్ అన్ని ఎగ్జామ్స్ రాసేయాల్సిన కంపల్షన్ ఉంటుంది. అంతా ఒక ఇంటెన్స్ ట్రైనింగ్ కోర్సెస్ ఇవన్నీ కూడా. అలాంటి చేసిన కేసుల్లో వీళ్ళు ఏదో డిస్టెన్స్ మోడ్ లోనో లేదా ఇంకే రకంగానో 4 సర్టిఫికెట్లు తెచ్చుకుని మేము సైకాలజిస్టులు అని బోర్డు పెట్టుకుని దానికి కొంత మార్కెటింగ్ అది ఇవి యాడప్ చేసుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా నష్టపోయేది పేషెంట్స్. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మార్కెటింగ్ హంగులు అవి కాదు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, అమెరికాలో చేశారా, ఆస్ట్రేలియాలో చేశారా, మీరు అన్నట్టు యూకేలో చేశారా కాదు, అసలు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉందా, వాళ్ళకున్న ట్రైనింగ్ ఎంత, ఇవన్నీ కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి కదండి.
దే కాంట్ ప్రాక్టీస్ వితౌట్ లైసెన్సింగ్ కోర్స్ ప్రాక్టీస్ చేయకూడదు, అది ఇల్లీగల్. ఓకే. బట్ మన ఇండియాలో ఉన్న దురదృష్టం, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న దురదృష్టం ఏంటంటే ఈవెన్ క్లినికల్ సైకాలజిస్ట్ పేరు పెట్టుకుని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునండి, కరెక్ట్ గా చెప్పారు మీరు. అదే పాయింట్ కి నేను వస్తున్నాను. సైకాలజిస్ట్ అంటే సాధారణంగా హ్యూమన్ సాఫ్ట్వేర్, మానవ మేధస్సు, తమ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ సమస్యల రూట్ కాజ్ ను, మీరు ఇందా చెప్పినట్టు రూట్ కాజ్ ను కనుక్కునే అన్వేషకులు సైకాలజిస్టు. మరి అంత సమాజంలో అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సైకాలజిస్ట్ లో కొంతమంది డాక్టర్స్ గా చలామణి అవుతూ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్ అని చెప్పుకుంటున్నారు. ఇది ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి, రోగులకి. ఇది ఎంతవరకు సబబు, కరెక్టా, పద్ధతి? అండి, కానీ వెళ్ళినప్పుడు అట్లా ఎవరన్నా చేసినప్పుడు దాని మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పేషెంట్లదే కదండి. ఎవరు అసలు ఆయన ఎవరు మెడిసిన్స్ ఇవ్వడానికి? వీళ్ళు చెప్పుకుంటున్న రీజన్ ఏంటంటే ఒకళ్ళిద్దరు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఏంటంటే అమెరికాలో కొన్ని స్టేట్స్ లో సైకియాట్రిస్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత నెక్స్ట్ 1 month 2 months తర్వాత దాని మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు సేమ్ మెడికేషన్ రాయాల్సి ఉంది అనుకోండి. అక్కడ కొన్ని స్టేట్స్ లో క్లినికల్ సైకాలజిస్ట్ కి వాళ్ళు అథారిటీ ఇచ్చారు జస్ట్ టు రైట్ రివ్యూ ప్రిస్క్రిప్షన్. అది కూడా అన్ని స్టేట్స్ లో లేదు అమెరికాలో. కొన్ని స్టేట్స్ లో ఆ వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటును వీళ్ళు దీన్ని తీసుకుని, అది కూడా కొత్త ప్రిస్క్రిప్షన్ రాయడానికి వీల్లేదు, వీళ్ళు సొంతంగా మెడికేషన్ రాయడానికి వీల్లేదు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. కానీ వాళ్ళు రాస్తున్నారు, వీళ్ళు వాడుతున్నారు. కాబట్టి అది కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. అది చెయ్యకూడదు. అలా ఎవరి దృష్టి కన్నా వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది కంప్లీట్లీ మన ఇండియా అసలు ఎక్కడా లేదు, ఇండియాలో కాదు అమెరికాలో కూడా. నేను చెప్పాను కదా ఇలాగా చిన్న సవరణతో ఉంది, కానీ దానికి సొంతంగా మెడికేషన్ రాస్తే అది కంప్లీట్లీ ఇల్లీగల్. ఓకే, అయితే కొంచెం మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? కొంచెం గద్గద స్వరంగా ఉంది మీది, కొంచెం మంచినీళ్ళు ప్లీజ్. కంటిన్యూగా మాట్లాడుతున్నారు, కొంచెం అనిపించింది నాకు. కొంచెం మంచినీళ్ళు తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మంచినీళ్ళు తీసుకోండి, ఎందుకంటే అసలు ధారావాహికంగా నయాగర జలపాతంలో వెళ్ళిపోతుంది మీ ప్రసంగం. అంటే హితబోధం ఇక్కడ ప్రసంగం. సో మేడం అడగచ్చా? కొంచెం రిలాక్స్ అయ్యారా? అడగండి సార్. మేడం, ఇందాక నుంచి మీరు క్లినికల్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటున్నారు. అసలు వీరిద్దరి డిఫరెన్స్ ఏంటండి? క్లినికల్ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు? చాలా మంచి ప్రశ్న అండి. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లకి దెర్ ఈస్ నో మస్ట్ ఫర్ లైసెన్సింగ్ కోర్స్. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేదా ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ డిప్లొమాలు ఇలా చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక సమస్యను డయాగ్నోసిస్ చేయడం కానీ, ఆ సమస్యని ఒక డీపర్ లెవెల్ అనాలిసిస్ చేయడము, ఇవన్నీ ట్రైనింగ్స్ వాళ్ళకు ఉండవు. వాళ్ళు ముఖ్యంగా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లేదా డే టు డే యాంగ్జైటీ, స్ట్రెస్, రిలేషన్షిప్ డిఫికల్టీస్ కావచ్చు, కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్, పిల్లలకి అకాడమిక్ డిఫికల్టీస్, స్కూల్ కు వెళ్ళనని మారాన్ చేసే పిల్లలు, ఇలాంటి వీటన్నిటి ఒక మాటలో అడ్జస్ట్మెంట్, లైఫ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం, లేదా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. ఇలాంటి వాటికి కౌన్సిలింగ్ చేసి స్పెషాలిటీ లేదా వాళ్ళని కౌన్సిలింగ్ సైకాలజిస్టులు అంటూ ఉంటాం. వాళ్ళకి ఒక చెప్పాను కదా, ఎక్కువ గైడెన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. గైడెన్స్ ఇవ్వడాలలో ఎక్కువగా లైఫ్ ఛాలెంజెస్ ని, ఇలాంటి వాటిని డీల్ చేయడానికి సైంటిఫిక్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ని వాళ్ళు నేర్పించి ఓవరాల్ గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక మనిషి యొక్క పర్సనాలిటీ గ్రోత్, ఇలాంటి వాటికి చేసే కౌన్సిలింగ్, ఒక సింపుల్ ఇష్యూస్ మీద కౌన్సిలింగ్ చేయగలుగుతారు. బట్ వేరే క్లినికల్ సైకాలజిస్ట్ మా ఇది ఎలా ఉంటుందంటే, ఒకటి కంప్లీట్ సైకలాజికల్ అండ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ యొక్క డీపర్ అవగాహన, అబ్నార్మల్ సైకాలజీ గురించిన డయాగ్నోసిస్, డీపర్ అనాలిసిస్, అన్కాన్షియస్ లెవెల్ అర్థం చేసుకునే
టూల్స్ అండ్ ట్యాగిల్స్ అంటే సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఇలాంటివి కౌన్సిలింగ్ సైకాలజిస్టులు చేయకూడదండి. వాళ్ళు చేయకూడదు. కానీ చెప్పాను కదా, ఇవాళ రేపు మన దగ్గర వారం రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఎక్కడో ఎవరో కండక్ట్ చేసే వర్క్ షాప్ లో అవి అటెండ్ అవడం అని చేస్తున్నారు. బట్ అది క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క డొమైన్. సో వాళ్ళని డీప్ లెవెల్ అర్థం చేసుకుని కావలసిన సైకోథెరపీ అంటే ఆ డీప్ థెరపీని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివియర్ డిప్రెషన్ కావచ్చు, స్కిజోఫ్రెనియా కావచ్చు, పర్సనాలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఒక డీప్ లెవెల్ అవగాహన ఉండి ట్రైనింగ్ ఒక కన్సిస్టెంట్ గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేసుకుని ఒక మెడికల్ నాలెడ్జ్ తో, ఎక్సెప్ట్ మెడిసిన్స్ తప్ప డీప్ మెడికల్ నాలెడ్జ్ తో ట్రైన్ అయ్యి ట్రీట్ చేసే వాళ్ళు క్లినికల్ సైకాలజిస్టులు. అందుకే నేను చెప్పాను, ఎప్పుడైనా కొంచెం సీరియస్ ప్రాబ్లం ఉంది సైకలాజికల్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి ముందు రావాలి. ఒకవేళ మెడిసిన్స్ అవసరం అంటే మేమే పంపిస్తాం, మేమేమి ఏమంటారు వాళ్ళ పని కూడా మేము చేయకూడదు కూడా. కాబట్టి ఆ డీపర్ అనాలిసిస్ అండర్స్టాండింగ్ అన్నది ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కే ఉంటుందండి. కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేయడం అన్నది చాలా అవసరం. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఏంటంటే ఒక బీయింగ్ రెసిలియంట్ అండ్ ఒక స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఒక కంటిన్యూస్ ఒక గ్రోత్, ఇలాంటి వాటికి అవసరమైన టూల్స్ అండ్ సైకలాజికల్ టూల్స్ ఇవ్వగలిగిన వాళ్ళు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మేడం, ఇప్పుడు బెంగళూరులో మెంటల్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ పెద్దది ఉంది. బెంగళూరు ఒకటి, తర్వాత చెన్నై ఒకటి, ఢిల్లీ ఒకటి, కలకటా, ఇలా పెద్ద పెద్ద నగరాల్లో మెంటల్ కి సంబంధించిన ఉన్నాయి కదా మెంటల్ కేర్. అలాగే సైకాలజిస్ట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్లు పెద్దవి ఏమైనా ఉన్నాయమ్మా మన ఇండియా లెవెల్లో? ఇప్పుడు సైకాలజీ అండ్ సైకియాట్రీ డిఫరెంట్. ఇప్పుడు నిమ్హాన్స్ ఉందండి, నిమ్హాన్స్ లో సైకియాట్రీకి సంబంధించినది ఉంది, సైకాలజీ కూడా ఉంది. సైకాలజీ ఫీల్డ్స్, క్లినికల్ సైకాలజీలో ఎక్సెప్ట్ మెడికేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది. బిహేవియరింగ్ మెడిసిన్ అంటాం దాన్ని. కాబట్టి ఇప్పుడు సైకోసోమాటిక్, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్ ఉంది. మీరు అన్నారు మన హైదరాబాద్ లో కూడా నిజానికి ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ హెల్త్ హాస్పిటలే కదా, గవర్నమెంట్ సైడ్. ప్రైవేట్ గా ఇంకా ఎన్నో ఉన్నాయనుకోండి. అలాగా ఇప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ ఉంది. సో ప్రతి చోట ఉన్నాయండి. కానీ వాటిని జనాలకి ఎంత అవగాహన ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ లోపల మొత్తం హాస్పిటల్లకి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ ఉంది. వేరాజ్ డాక్టర్స్, మెడికల్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నంబర్. సో కాబట్టి దానికి కావాల్సినంత ఆ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ యొక్క ప్రయారిటీ, దానికి కావాల్సిన ఎలివేషన్ అన్ని కూడా ఇంకా పూర్తిగా ఇండియా లెవెల్లోనైతే లేదు. ఫారిన్ లో కొంతవరకు ఉందిలేండి, కానీ ఇండియాలో ఇంకా చాలా డెవలప్ కావాలి. నార్మంచి గారు, అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఒకటి మేడం, సుహృద్భావ వాతావరణం ఏంటంటే పెద్ద పెద్ద హైదరాబాద్ లో గాని, విజయవాడ గాని, పెద్ద పెద్ద ఊళ్ళల్లో సైకియాట్రిస్టులు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్లు పెడితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిల్ చేసేందుకు సైకాలజిస్టులని చాలా మంది ముందు ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి పంపించి ఒక పేషెంట్ ని సైకాలజిస్ట్ చెప్పిన అనాలిసిస్ తీసుకొని సైకియాట్రిస్ట్ అప్పుడు మళ్ళీ అతన్ని అన్వేషణ చేసి ప్రిస్క్రైబ్ చేయటం అనేది గొప్ప వాతావరణం. సైకాలజిస్ట్ కు సైకియాట్రిస్ట్ కి మధ్య ఉన్నటువంటి అనుసంధానం గాని, ఒక అవగాహన గాని, ఒక సుహృద్భావం గాని ఎలా ఉంటుంది మేడం? అది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు చాలా మంది మన హైదరాబాద్ లో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు సైకలాజికల్ అనాలిసిస్ కి పంపిస్తారు, ఆ తర్వాత థెరపీకి పంపిస్తారు. అవగాహన ఎవరైతే కౌన్సిలింగ్ చాలా మంది ఓరల్ గా కూడా చెప్తారు. నేను ఐ షుడ్ నాట్ రెఫర్ ద నేమ్స్. మా మెడికేషన్ అన్నది 50-60% మిగిలింది కౌన్సిలింగ్ తో ఇదవుతుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళు పంపిస్తారు. కానీ చెప్పాను కదండి, చాలా మందికి అవగాహన ఉండదు. ఉన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఎక్కువ అవసరం పడతాయి కదా సైకియాట్రిస్ట్ కన్నా. సో అలా కొంతమంది ఇంకా దానికి అవగాహన ఇంకా తక్కువగా ఉంది. బట్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు పెరిగిందండి, వస్తున్నారు సైకాలజిస్ట్ సపోర్ట్ కోసం వస్తున్నారు. బట్ ఇంకా ఎవరి దగ్గరికి ఎవరు రైట్ పర్సన్ అన్నది ఇంకా పెరగాల్సింది అవసరం ఉంది. బట్ వస్తున్నారు ఇప్పుడు సైకియాట్రిస్టులు కూడా రిఫర్ చేస్తున్నారు. అండ్
ప్రజలు కూడా కొంత అవగాహన పెరిగింది, టాబు కూడా తగ్గింది. ఇంతకుముందు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే మాకు ఏమన్నా పిచ్చా అనే మెంటాలిటీలోంచి కొంచెం చాలా వరకు మార్పు వస్తుంది. అవునండి, నేను సిగ్గుపడేవాళ్ళు మెంటల్ ఆసుపత్రికి వెళ్ళాడు లేకపోతే పిచ్చి ఆసుపత్రి దగ్గర పదవయ్యా అని రిక్షావాడితో చెప్పినా వాడు చులకనగా చూసేవాడు. రిక్షావాడు ఆటోవాడితో పిచ్చెక్కిన భయంతో ఆటోలు నడిపేవాడు. ఇప్పుడంతా ఇదే అయిపోయింది. కూలి కట్టుకొని మెంటల్ ఆసుపత్రులు పెరిగిపోయినాయి. తర్వాత మెంటల్ ఆసుపత్రి అనట్లేదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా రీసెర్చ్ సెంటర్ అంటున్నారు, మెంటల్ హెల్త్ కేర్ అని చెప్పి పెట్టి. అట్లాగే అంతేకాకుండా మన దగ్గర ఇంతకు ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్ లో గురించి ఇప్పుడు మేము చదివిన అందరం కూడా స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ అని సికింద్రాబాద్ లో ఉండేది. తర్వాత ఇప్పుడు నిపిడ్ అంటున్నారు సికింద్రాబాద్ లో. ఈ చిల్డ్రన్ విత్ చిన్నపిల్లలకి రకరకాల డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఠాకూర్ హరిప్రసాద్ ఇప్పుడు ఎంఫిల్ కోర్సు వాళ్ళే రన్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచో ఏమో. ఉన్నాయండి చాలా సిటీస్ లో ఇప్పుడు ఉన్నాయి, పెరుగుతున్నది ఎంఫిల్ కోర్సెస్ కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కానీ ఇంకా చాలా పెరగాలి, చాలా ప్రొఫెషనల్స్ ఇంకా సరిపోయేంతగా లేరు. మేడం, నాది ఒక చిన్న ధర్మ సందేహం, ఇది ఆఖరిగా తీర్చి మళ్ళీ వచ్చే వారం మరికొన్ని క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. వచ్చే వారం కూడా మరి మేడం గారు అనుమతిస్తే, మేడం గారు కాల్ షీట్ ఇస్తే మీకున్నటువంటి విలువైన సమయంలో మరి వచ్చే శుక్రవారం తారామణిహారంలో 5:30 to 6:30 మీకు టైం షెడ్యూల్ ఉంటే మళ్ళీ సెకండ్ పార్ట్ చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి అసలు ఇది ఒక ఓషన్, ఇది ఒక సముద్రం. మానసిక శాస్త్రం అన్నా సైకాలజీ అన్నా మరి మీ అనుమతితో మళ్ళీ తీసుకోవచ్చు. లాస్ట్ గా కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, లోకంలో సైకోలను ఎలా గుర్తుపట్టగలం చెప్పండి? సైకోలను ఎలా గుర్తుపట్టగలం? అవునండి, రికగ్నైజ్ చేస్తున్నా. మీ ప్రశ్నలో క్లారిటీ కావాలంటే మానసికంగా ఆరోగ్యంగా లేని వాళ్ళనే మీ ఉద్దేశంలో? అంతే, సైకో అంటాం కదా, వాడు పెద్ద సైకోరా. అదే, అది మామూలుగా జనాల్లో వాడుకునే మాట. సైకో అన్నదాన్ని రకరకాల విధానాల్లో మాట్లాడుకుంటాం. మానసికమైందే. మీరు మీ శాస్త్రానికి సంబంధించే సైకాలజీ సైకియాట్రిస్ట్ సంబంధించే నేను అంటున్నా. చూడటానికి పైకి బాగానే ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, 6 అడుగుల పొడుగుతో ఆజానుబాహుడు లాగా 6 అడుగుల బుల్లెట్ లాగా ఉంటాడు, కానీ వాడు సైకో. ఎలా గుర్తుపడతాం? అంటే మానసికంగా ఆరోగ్యంలో సంతులనం లేని వాళ్ళు అని నాకు అర్థం అవుతోంది మీ ప్రశ్నలో. అంటే వాళ్ళ రోజువారీ జీవితంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నార్మల్ ఎఫెక్టివ్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకున్న పనులు ఏంటి, వాళ్ళకున్న అవగేషన్స్ ఏంటో వాళ్ళు మామూలుగా ఉంటూ ఉంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక డిప్రెషన్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రవర్తనలో మనకు అంటే క్లోజ్ గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డల్ అయిపోతారు, ఏ రకమైన దానికి ఉత్సాహం చూపించరు, ప్రతి చిన్న దానికి బాధపడుతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు, లేదా జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, లేదా వాళ్ళ మీద వాళ్ళకి కానీ నెగటివిటీ పెరుగుతుంది. సో ఫ్యామిలీలో ఎవరైతే క్లోజ్ గా ఉంటారో, లేదా ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకు ఈ లక్షణాలు కనబడతాయి. లేదా సూసైడ్ గురించి మాట్లాడుతూ, సివియర్ కేసులలో సూసైడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఇవి అర్థం అవుతాయి, వాళ్ళు గుర్తించగలుగుతారు. అలాంటి వాళ్ళని కొంచెం ఏమంటారు, క్లోజ్ గా కూర్చుని ఒక అన్వయంగా మీరు ఇప్పుడు నా ఇంట్రొడక్షన్ చెప్పాలి చూడండి, దర్శిక అని సూసైడ్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్ అని చెప్పి, అందుకే మాకు ఒక హెల్ప్ లైన్ ఉందండి. దానికి పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి. ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక పర్సన్, ఒక బీఫ్రెండర్ అంటాం వాళ్ళని, బీఫ్రెండర్ అవైలబుల్ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళకు మనసును పంచుకోగలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. సో అందుకోసమని మీకు ఎవరైనా అలాగా కనపడ్డప్పుడు మేము అవగాహన వీటిలలో సదస్సుల్లో చెప్తూ ఉంటాం, ఎవరైనా డల్ గా కనిపించినా, లేదా ఎవరైనా కొంచెం అతిగా మాట్లాడుతున్నట్టు అనిపించినా కొంచెం వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కోవడానికి ట్రై చేయండి అని. అది ఖచ్చితంగా మనకు కొంత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది దట్ వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నారు. అది ఏ రకమైన సమస్య అయినా కావచ్చు, అది డిప్రెషన్ కావచ్చు, స్కిజోఫ్రెనియా లాంటి
తీవ్రమైన పరిస్థితులైనా కావచ్చు. సో క్లోజ్ గా ప్రతి మనుషులతోనూ మనం ప్రేమగా, అనునయంగా, క్లోజ్ గా మనం మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఆ డిఫరెన్స్ ను మనం గుర్తించగలుగుతాం. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఈ రోజున మన తారామణిహారంలో సమయం కూడా అయిపోతుంది, 6:30 అవుతుంది. కార్యక్రమంలో మనం ఇంతవరకు నిజంగా చెప్పాలంటే మనకు ఫెచ్చింగ్ ఏంటంటే, ఒక సైకాలజిస్ట్ కి ఉండేటువంటి అర్హతలతో పాటు మంచి కమ్మని గొంతు, తీయని గొంతు కూడా కావాలి అని చెప్పి మనకి రాధిక గారి ద్వారా తెలిసింది. ఆవిడ కమ్మని మాటలు, ఆవిడ తీయని మాటలు వింటూ ఉంటే హాయిగా నిజంగా మనసు ప్రశాంతతకు వెళ్ళిపోవటం అనేది మాత్రం గ్యారంటీ. సో మేడం గారు అనుమతి ఇస్తే వచ్చే వారం మరి ఇంకొన్ని క్వశ్చన్లు, ఇంకొన్ని సమాధానాలను మనం రాబట్టుకోవడానికి టోరీ రేడియో శ్రోతల కోసం వెయిట్ చేస్తూ ఉందాం. మేడం గారు మరి అనుమతిస్తారా వచ్చే వారం కూడా మీరు? షూర్ అండి, తప్పకుండా. సో మచ్. మరి సైకాలజిస్ట్ గారు వరం ఇచ్చారు కాబట్టి, సో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే తారామణిహారంలో 5:30 టక్కున మీ ముందు నేను, అలాగే మా రాధిక ఆచార్య గారు, అలాగే మా టెక్నీషియన్, మేము ముగ్గురం ఉంటాం. సో మరి ఆదివారం నాడు మామూలే యథావిధిగా మన కార్యక్రమం ఉంది కదా, మన సుమధుర గీతాలు, అనురాగ స్వరాల సుమధుర గీతాల్లో వేటూరి గారి గురించి తెలియజేసుకుందామండి. వేటూరి గారి జయంతి సందర్భంగా గత 2 వారాల నుంచి వేటూరి సాంగ్స్ వేస్తున్నాం, వేటూరి గారి గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి రేపు ఆదివారం కూడా 11